ఇప్పుడే వచ్చింది. అందరూ మంచిగా సరేగాని ఏంది బియ్యం నువ్వు వేస్తున్నా బాగా అయిపోయిండు. నేను పోయినసారి వచ్చినప్పుడు బాగా వంట చేస్తానండి. చూసిన అందుకని 4 రోజులు చేసిన ఉంటే చేస్తాడా అంతేనంటవా? ఎప్పుడు వచ్చావు? మాటలు వచ్చిండు. ఏం బాబు ఊరి నుంచి వస్తే తెలుస్తాం ఇంట్లో అందరూ బాగుంటారని అడుగుతున్నావా? అందరూ మంచిగా సరేగాని నీకోసం ఒక చీర తెచ్చింది చెల్లి. ఇదిగో మంచిగా ఉన్నది కదా? చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? నేనా? ఎక్కడ కొనేది ఏంటి బావా? మనం ఎక్కడ కొనేది ఏంటి? మన ఇంట్లో మగ్గం లేదా? నేసేటువంటి మనుషులు లేరా? మగ్గం ఎత్తండి దాపితే కదా. మేమే కాదు మా ఊర్లో అందరూ మగ్గం వేస్తారు. మీరేట్లేదా? ఇదా సందర్భాన్ని బట్టి 20,000 ఉంటుంది. 20,000 వరకు ఉంటుంది. 20,000 నాన్న బయట అమ్ముతాను చీర. ఈ బావ చీర 5,000కి అయితే ఎవ్వరు కొనేటోళ్ళు లేరు. అదంటవా? చూడమ్మే, ఈ చీర బావ మధ్యవర్తుల మీద ఆధారపడి అమ్ముకుంటున్నాడు. మేము నేరుగా అమ్ముకుంటున్నాం. ఏంట్రా మేము మధ్యవర్తులు పెట్టి నమ్మి నష్టపోతున్నాం అంటావా? అంటే మీరేం మీ నాన్న పెద్ద షాపులు పెట్టి అమ్ముతురా? కోపమొద్దు. ఇప్పుడు మనకేందంటే మా గ్రామంలో నాబార్డు వారి సహకారంతో OFPO అనేటటువంటి దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి సంస్థ. ఈ సంస్థ మన చేనేతల కోసం ఒక ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఏం లేదు, మన చేనేతలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మరి ఆర్థిక సహాయం కానివ్వండి, సాంకేతిక సహాయం కానివ్వండి, ఇలాంటివన్నీ మన నేతన్నల కోసం అందిస్తా ఉందన్నమాట. ఇంకోటి చెప్పనా, ఇప్పుడు మనం వస్తువు తయారు చేయటం అనేటటువంటిది అందరం చేస్తుంటాం. కానీ దాన్ని మార్కెటింగ్ చేసేటటువంటి దానికి చాలా మందికి తెలవదు. రూపాయి వస్తువు పావలాకి 20 పైసలకి అమ్మేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అందుకని నాబార్డు కేవలం మనం ఉత్పత్తుల కోసం మాత్రమే కాకుండా వాటిని అమ్ముకునేటటువంటి దానికి కూడా చాలా సహకారం అందిస్తుంది. మార్కెటింగ్ సహకారం ఏం చెప్పనా, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుంది. అలాంటి ఎగ్జిబిషన్ల దగ్గరికి మేము వెళ్ళి సరుకులు పెట్టుకుంటూ అమ్ముకుంటున్నాం. ఒక్కొక్క రోజు 60,000, 70,000, లక్ష కూడా అమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. తెలిసిన తెలుసుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు మనం కేవలం మన వస్తువులు మన ఇంట్లోనే పెట్టుకుంటే ఎవరికి తెలుస్తాయి? బావా, నువ్వు ఫోన్ కొన్నావు కదా, ఎక్కడ కొన్నావు? ఆన్లైన్లో కొన్నావు. అమ్మాయి, నువ్వు వాచ్ ఎక్కడ కొన్నావు? ఇప్పుడు అన్నీ మనం ఆన్లైన్లో కొన్నప్పుడు మన వస్తువు ఎందుకు ఆన్లైన్లో అమ్ముకోకూడదు? అవును కదా. అయితే ఎలా అమ్ముకోవాలో తెలియదు. ఇలాంటి అవకాశాలు మనకు అమ్ముకునేటటువంటి అవకాశాలని ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏ విధంగా అమ్ముకోవచ్చు, ఇలాంటి సహకారం కూడా నాబార్డు అందిస్తుంది అన్నమాట నేతన్నల కోసం. ఇంకోటి చెప్పమంటావా, మనకి ఈ చేనేత అభివృద్ధి కోసం నాబార్డు చేసేటటువంటి పనుల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, మనకి మన చీరలకి, ఇక్కత్త చీరలకి దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు వచ్చేటట్టు చేయడంలో కృషి చేసింది. అంటే భౌగోళికంగా కనుక మన చీరలకి కనుక గుర్తింపు ఇస్తే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వీటికి మంచి మార్కెట్ ఉంటుంది అన్నమాట. ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మా ఊర్లో అందరం చేరినాం. చాలా మంది సభ్యులుగా చేరారు, వాటాదారులుగా కూడా చేరారు. ఇది మనిషికి ఒకటి పెట్టేది కాదు.
ఇంటికొకటి మనిషికి ఒకటి ఊరికొకటి పెట్టేది కాదు. అక్కడ చేరినటువంటి అక్కడ ఉన్నటువంటి సంస్థలోనే ఆ ఉత్పత్తిదారుల సంఘంలోనే మీరు కూడా చేరచ్చు. మీరే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళు చేరవచ్చు. ఈ సౌకర్యాలన్నీ మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అందుకని మనను చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఎంత మంచి ముచ్చట్లు చెప్పినావు అన్న. నేను ఎప్పుడు మంచి ముచ్చట్లే చెప్తాను. అవును, సుకుమార్ ఎంత మంచి ముచ్చట్లు చెప్పిండవు. అవును, మనం కూడా చేద్దాం పోయి. ఏదురు కానీ వచ్చేంతసేపు అవుతుంది. ఈ బొజ్జ చూసేలా నీకు అర్థం అవుతుంది, ఆకలి అవుతుందని. ఇంత మంచి ముచ్చట్లు చెప్పినావన్న. నీకు మంచి చికెన్ కూర అని పెడతా. ఏమయ్యా, ఇంకా బజార్ పోయి చికెన్ తెప్పు. ఇక్కడే ఉంచు, నేను పోయి తెస్తా. ఇప్పటికే 3 అయింది. నువ్వు తెచ్చేది ఎప్పుడు, వండేది ఎప్పుడు? సరే, నేను అన్న వాళ్ళ ఇంటికి పోయేస్తాను. మన అన్న వాళ్ళ ఇంటికి నువ్వు ఈలో పండు బాబు త్వరగా వస్తుంది.